శాస్త్రీయ సంజ్ఞామానం మరియు ఎస్ఐ ఉపసర్గలు, సైంటిఫిక్ నొటేషన్ అండ్ ఎస్ఐ ప్రెఫిక్స్. మీకోసం ఒక సరదా ఛాలెంజ్. క్రింద కొన్ని వాక్యాలున్నాయి. ప్రతి వాక్యాన్ని ఆపకుండా చదవండి. ఆ బియ్యం బస్తా బరువు దాదాపు 50 కిలోగ్రాములు. ఏనుగు బరువు దాదాపు 5000 కిలోగ్రాములు. భూమి ద్రవ్యరాశి సుమారుగా 5,9,0,0,0,0,0,0. ఓహో, ఇన్నెక్కువ సున్నాలు. చదవడం కష్టం, అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. కానీ భయపడద్దు, శాస్త్రవేత్తలు ఒక సులభమైన మార్గాన్ని సూచించారు. తద్వారా సంఖ్యలను చదవడం, రాయడం మరియు అర్థం చేసుకోవడం అన్నీ సులభమవుతాయి. ఈ పద్ధతి యొక్క పేరు శాస్త్రీయ సంజ్ఞామానం, ఇంగ్లీష్లో సైంటిఫిక్ నొటేషన్. ఈ పద్ధతిలో ఏదైనా సంఖ్యను 10 యొక్క ఘాత రూపంలో రాస్తారు మరియు ఎల్లప్పుడూ దశాంశ బిందువు యొక్క మొదటి అంకె 1 మరియు 10 మధ్య ఉంచబడుతుంది. ఈ సంఖ్యలు చూడండి. ముందుగా తెలుసుకోండి, దశాంశ బిందువు అనగా పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ఎటువంటి దశాంశాలు కనిపించలేదు. ఈ సందర్భంలో దశాంశం చిట్ట చివరిలో ఉందని మనం అనుకుందాం. ఎందుకంటే దశాంశ బిందువు తర్వాత సున్నాలు మాత్రమే ఉంటే సంఖ్య మారదు. అంటే ఈ సంఖ్య మరియు ఈ సంఖ్య రెండు సమానం. ఇప్పుడు మనం ఈ సంఖ్యను శాస్త్రీయ సంజ్ఞామానంలో రాయాలి. కాబట్టి ఇప్పుడు మనం 5 తర్వాత దశాంశాన్ని తీసుకురావాలి. అంటే దానిని 24 స్థానాలు ఎడమ వైపుకు పంపించవలసి ఉంటుంది. అయితే ఈ సంఖ్య ఇలా ఉంటుంది. ఇప్పుడు దశాంశం తర్వాత 24 అంకెలున్నాయి. కాబట్టి మనం 10 యొక్క ఘాతంలో 24ను రాయాలి. ఈ సంఖ్యను శాస్త్రీయ సంజ్ఞామానంలో ఇలా రాయాలి: 5.97 × 10⁻24 కిలోగ్రాములు. ఇక్కడ కేజీ అంటే కిలోగ్రామ్. ఇది ద్రవ్యరాశి యొక్క ఎస్ఐ యూనిట్. కానీ ఆ సంఖ్య ఇదే అయితే శాస్త్రీయ సంజ్ఞామానంలో దీన్ని ఇలా రాయాలి: 5.97034 × 10⁻25 కిలోగ్రాములు. దశాంశ బిందువును ఎన్ని స్థానాలు జరిపామో అంతే సంఖ్యలో 10 యొక్క ఘాతాన్ని ఉపయోగిస్తారు. గుర్తుంచుకోండి, దశాంశాలను ఎడమ మరియు కుడి వైపు రెండు వైపులకు పంపించవచ్చు. దశాంశం ఎడమ వైపుకు పంపిస్తే ఘాతం ధనాత్మకంగా ఉంటుంది మరియు దశాంశం కుడివైపుకు పంపిస్తే ఘాతం రుణాత్మకంగా ఉంటుంది. ఉదాహరణకు, మానవ రక్త కణం యొక్క వ్యాసార్థం ఇది. ఇప్పుడు ఇన్ని సున్నాలను నివారించడానికి మనం దశాంశాన్ని ఇక్కడి నుంచి కుడివైపుకు 6 స్థానాల ముందుకు పంపించాలి. కాబట్టి ఈ సంఖ్యను శాస్త్రీయ సంజ్ఞామానంలో ఇలా రాయాలి. దీన్ని ఇలా చదవాలి: 3.7 × 10⁻⁻6 మీటర్. శాస్త్రీయ సంజ్ఞామానాన్ని మరింత సరళీకృతం చేయడానికి శాస్త్రవేత్తలు 10 యొక్క కొన్ని ఘాతాలకు పేర్లు కూడా పెట్టారు. మీరు వాటిని ఈ పట్టికలో చూడొచ్చు. 10⁻+1ని డెకా అంటారు. 10⁻−1ని డెసి అంటారు. 10⁻+24ని యోటా అంటారు. ఈ పేర్లను ఎస్ఐ ఉపసర్గలు అని పిలుస్తారు, ఇంగ్లీష్లో ఎస్ఐ ప్రిఫిక్స్. కాబట్టి ఎస్ఐ ఉపసర్గ వ్యవస్థలో మనం ఈ సంఖ్యను ఇలా కూడా రాయొచ్చు. దీన్ని ఇలా చదువుతారు: 5.97 యోటా కిలోగ్రాములు. ఇది భూమి యొక్క ద్రవ్యరాశి. మరి ఇప్పుడు మీరు మానవ రక్త కణం యొక్క వ్యాసార్థాన్ని ఎస్ఐ ఉపసర్గలో ఎలా రాయాలో చెప్పగలరా? 10⁻⁻6కి ఎస్ఐ ఉపసర్గ మైక్రో, దీని ద్వారా సూచిస్తారు. ఈ సంఖ్య శాస్త్రీయ సంజ్ఞామానంలో ఇలా రాయబడింది. ఎస్ఐ ఉపసర్గతో దీన్ని ఇలా రాస్తారు: 3.7 మైక్రోమీటర్లు. ఇప్పుడు దీనిలో ఒక విషయం గుర్తుంచుకోదగినది. ఎస్ఐ ఉపసర్గలు ఎస్ఐ ప్రిఫిక్స్కు ఎల్లప్పుడూ ఎస్ఐ ప్రమాణాలతో జోడించబడతాయి. వాటి మధ్య ఎటువంటి స్పేస్ ఉండదు. దీని అర్థం ఇది సరైన మార్గం మరియు ఇది
తప్పు మార్గం. ఈ పద్ధతి మీకు ఎలా అనిపించింది? ఇది సులభం కదా? ఇప్పుడు మీకోసం ఒక పని. ఈ 3 సంఖ్యలను శాస్త్రీయ సంజ్ఞామానం మరియు SI ఉపసర్గలను ఉపయోగించి రాయండి.